నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా ముందుగా నేటి పంచాంగం వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 18/1/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. తిథి పంచమి. నక్షత్రాలు పుబ్బ మధ్యాహ్నం 2:51, యోగం శోభన రాత్రి తెల్లవారుజామున 1:16, కరణము కౌలవ సాయంత్రం 6:26, తైతిల పూర్తిగా, రాహుకాలం ఉదయం 9:20 నుంచి 10:44, గుళిక కాలం ఉదయం 6:31 నుంచి 7:55, యమగండం మధ్యాహ్నం 1:32 నుంచి 2:56, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:30, దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 7:16, మరలా 7:16 నుంచి 8:01, అమృతకాలం ఉదయం 7:53 నుంచి 9:38, వర్జం రాత్రి 10:51 నుంచి 12:37 దాకా. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. అయితే మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా సులువుగా అయిపోయే విధంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. విద్యార్థులకి ప్రతిభా పాఠవాలు పెరుగుతాయి. గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. ఉపాసనా బలం మీకు పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతనతో పాటుగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద జ్ఞాపక శక్తితో కూడిన విధానంలో ముందుకు పెడుతూ ఆశించిన పనులన్నింటినీ కూడా చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా మీకు జీవిత భాగస్వామితో పాటుగా వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఏర్పడుతుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు అన్నిట్లోనూ చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు చేసే విధానంలో ఎలాంటి తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెడితే అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. అలాగే మీకు మీ వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ శ్రద్ధ పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అలాగే ముఖ్యమైన పనుల విషయంలో బద్ధకించకుండా పెద్దలతో వ్యవహరించేటప్పుడు కానీ లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఎట్లాంటి లేజినెస్ లేకుండా త్వరితంగా పనులు చేసుకుంటూ ముందుకు పెడితే ఆశించిన ఫలితాలని సాధించడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడా మనకి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ప్రయాణాలు కానీ లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ వీలైనంత మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలన్నీ కూడా చక్కగా సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు రావలసిన మొత్తాలు ఏమన్నా ఉన్నా మీ దగ్గర ఇంతకుముందు ఎవరన్నా పూర్వం రుణములు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఆ రుణములు చెల్లించే విధానంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటూ మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే ధనానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాల విషయంలో కానీ లేకపోతే ముఖ్యుల్ని సంప్రదించేటప్పుడు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత జాప్యం ఉన్నప్పటికీ ఆ విషయంలో
పెద్దగా ఇబ్బంది పడకుండా మీరు మీ ప్రయత్నాన్ని ముందుకి సాగించుకుంటూ వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక తృప్తి అనేది తక్కువగా ఉండడం వల్ల ఘర్షణాత్మకంగా ఉండడం, సామాన్యమైన ఫలితాలు ఏర్పడతాయి. కనుక ఆర్థిక విషయాల్లో, మాటల విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీళ్ళెంత జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ధైర్యం, స్థైర్యం, సాహసంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకోసం మీరు చక్కగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఇతరులకి చక్కగా సహాయ సహకారాలని అందించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి మీ యొక్క ప్రయత్నాలు అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలని ఇంకే రకంగా వృద్ధి చెందించాలి అన్న విషయంలో చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యారాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున చాలా విషయాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక వనరులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు వచ్చిన ధనాన్ని ఏ రూపంలో పెట్టుబడి పెట్టాలా అనే ఆలోచనలు అధికంగా చేస్తారు. ఆ విషయంలో ముఖ్యుల్ని సంప్రదిస్తారు. నూతన విధానాల్లో పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి మీ దగ్గర ఉండే ధనాన్ని ఎలా ప్రణాళికాపరంగా విభజించాలా అన్న ప్రయత్నాలకి, చర్చలకి ఈ రోజున కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలతో ముందుకు పెడతారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం తులలోకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు వస్తాయి. తులారాశి వాళ్ళకి ఆలోచనలు చక్కగా అమలుపరుచుకుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కానీ, సంతానంతో సంప్రదించి కానీ నూతన విధానాల్లో మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. చక్కటి వాతావరణాన్ని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సంతానంతో మీ ఆలోచనలను వికసింప చేసే విధంగా ఎలా చేస్తే బాగుంటుందన్న మీ నిర్ణయాలని వాళ్ళతో పంచుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అలాగే విందులు, వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే సంతానం కూడా అభివృద్ధి పరంగా ముందుకెడతారు. ఇంతకు ముందు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, కుటుంబ బాధ్యతలు అంటే రెండూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఈ విషయంలో మీకు ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ లేకపోతే మీ యొక్క కుటుంబంలో స్త్రీల సహకారం కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి కానీ, గృహాన్ని విషయంలో ఏదన్నా లోటుపాట్లు ఉంటే దాన్ని అంటే ఇంటి రిపేర్లలో కానీ మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు అధికం చేస్తారు. గృహ వాహన విషయాలలో ఎక్కువ జాగ్రత్తతో మసలుతూ భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రితో సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో సంప్రదింపులు చేయడం, వారి సహకారంతో మీ యొక్క ఉన్నత విద్య కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, మిత్రులతో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. కానీ అసంతృప్తిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు అనేవి చేయాలి, పుణ్యబలాన్ని పెంచుకోవాలి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి. మకర రాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే
ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా అన్ని విషయాలు కూడా, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి ఆరోగ్యరీత్యా, వారి ఆరోగ్య వృత్తికి సంబంధించిన విషయాలలో మీ సహాయ సహకారాలని అందిస్తారు. వారితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి ఇద్దరు కూడా ఒక చక్కటి నిర్ణయానికి వచ్చినట్లయితే, అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళితే సమస్యలు అధిగమించగలరు. అనవసరమైన లోపలికి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి పరిస్థితి వస్తుంది అని గమనించుకుని దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధతో పాటుగా సామాజిక సంబంధాలు, అలాగే అందులో కూడా మీ యొక్క శక్తికి గుర్తింపు, గౌరవం, కళాకారులకి అభివృద్ధికరంగా ఉండడం, నూతన పరిచయాలని మీకు అనుకూలంగా మార్చే విధంగా మీరు చక్కగా మాట్లాడుకోవడం, జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయాన్ని గడపడం, వివాహం కొరకు ఎదురు చూసేవారికి దానికి సంబంధించిన విషయాలు చర్చల్లోకి రావడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూల సమయంగా మనం భావన చేయొచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క వృత్తిలో అభివృద్ధి, పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే విషయాల్లో కూడా వారిని అధిగమిస్తూ క్రియేటివిటీ పెంచుకుంటూ కృషిశీలత పరంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది అధికంగా ఉంది. కానీ రోగనిరోధక శక్తి విషయంలో, ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు వారి దగ్గర నుంచి వారి యొక్క సలహా సంప్రదింపులు కోరుకునేటప్పుడు వీలైనంత వరకు న్యాయ సంబంధమైన విషయాలలో బంధువులను సంప్రదించినప్పుడు వారి యొక్క ఆలోచనలకి తగిన విధంగా గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని సులువుగా పరిష్కరించుకోవచ్చు. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి ఈరోజు పరిహారం విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజు చెప్పినట్లుగానే ఏ రోజైనా సరే ఏ వ్యక్తి అయినా తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ రోజును మొదలు పెట్టడం అనేది పరిపాటి. అందులో కూడా కొందరు అదే దైవాన్ని ప్రార్థిస్తూ మాకు ఆ పరంగా ముందుకు పెడతాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా మంచిదే. ఒకవేళ ఇంకా మీకు అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరందరూ కూడా అవకాశం ఉంటే ఏదన్నా బాలాజీ మందిరాలకు కానీ, అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళులు, గోవిందనామాలు వినడం కానీ, వీలైతే చేసుకోవడం కానీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కొందరు వెంకటేశ్వర స్వామికి ఈ రోజున దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైనవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా తమ యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా పెడుతున్నప్పుడు ఏదైనా చిన్నపాటి ఇబ్బందుల్ని గోచార రీత్యా ఎదుర్కొంటున్నా కూడా దాన్ని మీరు మీ యొక్క ఇష్టదైవ ప్రార్థనలతో కానీ, లేకపోతే చిన్నపాటి పరిహారాల శ్లోకాలు వినడం, చేయడం మొదలైన వాటి ద్వారా, దేవాలయ సందర్శన ద్వారా వాటన్నిటినీ కూడా చక్కగా అధిగమించగలరన్న విషయాన్ని కూడా అవగతం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీని అడిగినట్టుగా తెలుసుకుందాము. ఇది ఏంటంటే ముఖ్యంగా మనం ఏదన్నా ఒక విషయంలో ఇంప్రూవ్మెంట్, అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది కానీ, లేకపోతే ఆర్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఒక విషయంలో వ్యక్తికి ఏదన్నా నైపుణ్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఆర్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ లైఫ్ అన్న దాని విషయంలో మనం ఈ రోజున దాని రిలేటెడ్గా ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అనేది కూడా తెలుసుకొని ముందుకు పెడదాం. అంటే చేసే పనికి సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్ అనేది, ఆర్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనే విషయం గురించి ఇప్పుడు మనం
ఒక విషయాన్ని తెలుసుకుందాం. అయితే సాధారణంగా ఇది ఒక చిన్న ఒకానొక ఇంగ్లీష్ కథ ఏంటంటే, ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఆయన చాలా చక్కగా శిల్పాలని చేయడం, రకరకాల విధానాలుగా చేసిన విధానాలకి దేశ విదేశాల్లో కూడా అతనికి మంచి పేరు ప్రఖ్యాతల్లా రావడం, అతని యొక్క చేసిన ఆ యొక్క బొమ్మలన్నింటినీ కూడా అందరూ కూడా కొనుక్కోవడం, రకరకాల అధిక ధరలు పెట్టి కూడా కొనుక్కోవడం, అంత చక్కటి నైపుణ్యాలతో రకరకాల బొమ్మలను అతను తయారు చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆ బొమ్మలను అలా తయారు చేయగా అతనికి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొనుక్కునే వారి సంఖ్య కూడా పెరగడం, అందరూ కూడా అతన్ని చాలా ఇష్టపడడం, అతన్ని యొక్క చేసే విధానానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అయితే ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళ అబ్బాయి కూడా పెరుగుతాడు. అంటే తండ్రి యొక్క చేసే విధానాన్ని ఆకళింపు చేసుకొని తను కూడా చక్కటి బొమ్మలు చేయడం చిన్న వయసు నుంచే మొదలు పెడతాడనమాట. అదే రకమైన ఆ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటూ అలాగా ఆ అబ్బాయి కూడా చేయగా ఆ అబ్బాయికి కూడా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలు, చాలా చిన్న ఏజ్లోనే ఆ అబ్బాయికి మంచి గుర్తింపు కూడా వస్తుంది. చాలా అత్యద్భుతంగా అతను ఆ బొమ్మలు తయారు చేయడం, ఆ బొమ్మల్ని చెక్కడం, ఆ శిల్పాలని తయారు చేయడం, వాటిల్లో సజీవ కళ ఉట్టిపడేట్టుగా చేయడం, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. అంటే రాను అతను ఇలా చేయగా తండ్రి యొక్క విద్య కన్నా కూడా అతని విద్య మీద ఎక్కువ ఇష్టాన్ని చూపించి అతని యొక్క ఆర్ట్కి అతని బొమ్మలు ఎక్కువగా కొనుక్కోవడం, అందరూ కూడా చాలా ఇష్టపడడం జరుగుతుంది అనమాట. రోజుకి అతనికి పేరు రావడం, అతనివే ఎక్కువ మంది కొనుక్కోవడం చూశాక అయినా సరే అతను చేసే ప్రతి బొమ్మలోనూ ఏదన్నా మంచి చెడ్డలుంటే తండ్రి చెప్తూ ఉండేవాడు అనమాట. ఇంకా బాబు ఇది ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అని అంటే చెప్తూ ఉండేవాడు. కాలక్రమేణా తండ్రి యొక్క నైపుణ్యం కన్నా కూడా కొడుకునే అభిమానించడం వల్ల తండ్రి దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా తగ్గిపోవడం, కొడుకు దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎక్కువ పెరగడం, ఇలా కూడా జరుగుతూ వచ్చింది. అయితే తండ్రి ఎప్పటికప్పుడు దాంట్లో మెరుగులు దిద్దుకునే విధానాన్ని, కొత్త విషయాల్ని నేర్పించడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి కొడుకు ఏమనిపిస్తుందంటే, అదేంటి నేను అన్నీ చాలా బాగా చేస్తున్నాను కదా, మళ్ళీ ఏంటి మధ్యలో ఈయన తండ్రి ఇలా కల్పించుకొని మళ్ళీ కొత్తగా చెప్తున్నారని తండ్రితో అంటాడనమాట. ఏంటిది, నాకు నువ్వు అంత గొప్పగా నీకే అన్నీ తెలిస్తే నువ్వే నీది ఇంకా మెరుగుపరుచుకోవచ్చు కదా, నా దగ్గరికి వచ్చి అందరూ నావి కొనుక్కుంటున్నారు అంటే నీ దానికంటే నాది అద్భుతంగా ఉందనే కదా అందరూ మెచ్చుకుంటున్నారు, మరి అలాంటప్పుడు నాకు మళ్ళీ ఎందుకు ఇలాగ సలహా ఇస్తావు, నేను చాలా బాగా చేస్తాను, నాకు అన్నీ బాగా వచ్చు, నువ్వు ఇలా చెప్పొద్దు అని చెప్పి కొడుకు కొంత చిరాకు పడతాడు. అయినా సరే తండ్రి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏం అక్కర్లేదు, నాది చాలా బాగుంది, నాకు వచ్చే ఆర్ట్ అంతాను, నువ్వేం చెప్పవలసినది లేదు, నీకే అంత ఇది ఉంటే నీదే అందరూ కొనుక్కుంటారు కదా, నువ్వెందుకు ఇలాగా చేస్తున్నావు అని చెప్పి కొంత ఇదవుతాడు. అయితే సరే అని చెప్పి తండ్రిని వదిలేస్తాడనమాట అబ్బాయిని. ఆ అబ్బాయి తన దారిలో తను వెళ్ళిపోతూ చక్కగా అందరూ కొనుక్కుంటుంటే కొంతకాలం గడిచేటప్పటికి ఏమవుతుందంటే, ఎందుకో సడన్గా ఆ అబ్బాయి యొక్క దగ్గర కొనేవాళ్ళు తగ్గడం, ఆ అబ్బాయి యొక్క ఆర్ట్ని విషయంలో పెద్ద గొప్పగా ఆశించిన రిజల్ట్స్ రాకపోవడం లాంటివి మొదలవుతుంది. అదేంటి నేను ఇంత చక్కగా చేస్తుంటే ఎలా అవుతుందని చెప్పి ఏం చేస్తాడంటే బాధ వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు. అన్న ఏంటిది ఇలాగవుతుంది నాకు అంటే తండ్రి అంటాడనమాట, అవును ఇది నేను కూడా నా జీవితంలో ఈ యొక్క సమస్యని ఎదుర్కొన్నాను చాలా సంవత్సరాల క్రితం, అందుకని చెప్పే నీకు ఎన్నోసార్లు చెప్పడానికి మెరుగుపరచడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నేను వచ్చి నీకు చెప్పడానికి వచ్చింది నాకేదో నీకంటే గొప్పగా తెలుసు, నాకెంతో గొప్ప నైపుణ్యం ఉందని కాదు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన స్కిల్స్ అన్నీ కూడా తను చాలా బాగా చేశానని అనుకుంటాడు, తను ఏ ఆర్ట్ అయినా. కానీ కాలక్రమేణా రోజులు గడిచిపోయే కొద్దీ దాంతో సాటిస్ఫై అయిపోతూ ఉంటాడు, నాకు అన్నీ బాగా వచ్చు కదా, నేను చేసింది చాలా బాగుంది కదా అని. కానీ అది గమనించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ స్కిల్లో, ఆ నైపుణ్యంలో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు మీకు సలహాదారులాగా క్రిటిక్స్ అంటే మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కొందరు అది చూసి ఇది ఇంకా కొంచెం బాగుండే అన్న విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నీ యొక్క చర్యల్లో ఏం చేస్తే ఇంకా మెరుగుదల బాగుంటుంది అని నేను చెప్పడానికి చేసిన ప్రయత్నం నీకంటే గొప్పవాడిని కాదు, కానీ ఇంకా బాగా మెరుగుపరుచుకునే విధానాలు నాకుండే అనుభవంతో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను అని చెప్పంటే, అయ్యో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తే మళ్ళీ నేను బాగా మెరుగుపడతాను ఏంటని చెప్పనుకుంటే, ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వంటూ ఏదైనా ఒక పని చేసినప్పుడు తప్పనిసరిగా అయిపోయింది నాకు అంతా వచ్చు అని చెప్పి వదిలేసుకోకుండా నువ్వే ఒక అసంతృప్తికి లోనయ్యే విధంగా ఒక రూమ్ని కేటాయించుకొని ఆ రూమ్లో మానసికంగా నువ్వు వెళ్ళి ఇంకేం బాగా చేస్తే మెరుగులు దిద్దుకోగలను, ఇంకెంత బాగా చేస్తే ఇది అవుతుంది అని అనుకుంటూ మాలాంటి వ్యక్తులు చెప్పే సలహాలని కూడా ఒక చెవిన వింటూ ఏదైనా చెప్పుకోవడానికి
నువ్వు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నీ యొక్క ఫీల్డ్లో నువ్వు ఇంకా ఉజ్వలంగా భవిష్యత్తు అనేది నీకు ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తికి తన యొక్క ఆర్ట్ మీద తనకి అత్యధికమైన ఇష్టం అనేది ఉంటుంది కాబట్టి తను చాలా బాగా చేశాను అనుకున్నా అది మాత్రమే సరిపోదు. ఇది కూడా ఇతరుల యొక్క క్రిటిసిజం అంటే వారిచ్చే సలహాలని కూడా మనం పాటించాలని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది. ఇందులో ఈ విధానంలో కనుక మనం చూస్తే నిత్య జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. అంటే మేము చాలా బాగా చేశాం కదా అయినా ఎందుకు ఇలా అవుతుంది అనుకునే చాలామందికి క్రిటిక్స్ అనేవాళ్ళు అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా ముఖ్యం. అంటే ఆ ఫీడ్బ్యాక్లో కూడా మళ్ళీ 2 రకాలైన ఫీడ్బ్యాక్లు ఉంటాయి. ఒక ఫీడ్బ్యాక్ అనేది మన పర్సనల్ ఇంప్రూవ్మెంట్కి ఒక టూల్ లాంటిది. అంటే మనం వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఒక సాధనం వ్యక్తుల యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళు ఇచ్చే యొక్క మనం ఎలా చెప్పాం ఏం చేసాం ఏ విషయాల్లో ఉన్నాను అన్నది అది తెలుసుకుంటూ ముందుకు గనక వ్యక్తి వెళ్ళినప్పుడు తను ఆశించిన స్థాయిలో మంచి యొక్క స్థాయిలు రీచ్ అవుతాడు. మళ్ళీ ఈ క్రిటిసైజ్ చేసేవాళ్ళు అంటే విమర్శించే వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. మొదటి విధానం ఏంటంటే మన యొక్క శ్రేయోభిలాషులు, మన మంచి కోరేవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన గురువులు, మన కొరకు క్షేమం ఆకాంక్షే వాళ్ళు ఏం చేస్తారంటే మనని మంచిగా క్రిటిసైజ్ చేస్తూ నీలో దీన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకున్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి క్రిటిసైజ్ చేసే ప్రతి వ్యక్తి కూడా శ్రేయోభిలాషి అవ్వకపోవచ్చు. కొందరు జలసీతో కూడా చేసేవాళ్ళు ఉంటారు. 2వ రకం ఆ జలసీతో చేసే క్రిటిసిజం వల్ల ఎంత బాగా చేసినా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని తగ్గించాలని చేసే వ్యక్తులు ఉన్నా దాన్ని తెలివిగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ మన రియల్ శ్రేయోభిలాషులు ఎవరో వాళ్ళు చెప్తున్న దాన్ని ఆలకించి మనం చేసేది ఎంతో గొప్పగా చేసామనుకున్నా మన నిరంతరం కూడా దాన్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెడుతూ ఇంకా బాగా చేయాలి దీంట్లో అన్న అసంతృప్తి అనేది మన మనసులో పెట్టుకొని ఆ పరంగా మనం ఇంకా బాగా చేసే విధంగా చేసుకుంటూ ముందుకు పెడితే మనని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి అనేది వ్యక్తికి కనబడుతుంది. సరే చేశాను కదా ఏదో అయిపోయింది కదా ఎంతవరకు బాగానే ఉంది నేను పర్ఫెక్ట్ అని అనుకోకుండా అంటే వ్యక్తి పర్ఫెక్షనే కాదు సంపూర్ణ జీవితంలో అభివృద్ధి అంటే మాస్టరీ అవ్వడమే కాదా ఆ యొక్క చర్యలో ఆ చర్య అన్ని విధాలా నీకు సాటిస్ఫాక్షనే కాకుండా నీ ఎదుగుదలకి దోహదపడాలి. అంటే ఇవాళ ఇలా ఉంది ఇంతకంటే బెటర్గా రేపు కంటే బెటర్గా ఎల్లుండి చేయాలనుకుంటూ ముందుకు వెళ్ళడమే ఆర్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్. అక్కడితో ఆపేయకూడదు. ఎదుగుదల అనేది ఆగిపోదు. ఏ రోజుకు ఆ రోజు నూతనంగా తెలుసుకుంటూ ఉంటారు, కొత్త విధానాల ముందుకెడతారు. పిల్లలు కూడా అంతే. తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు మీకేం తెలుసు నాకే అంతా తెలుసా అని అనుకోకుండా తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా వాళ్ళు చెప్పింది విని దాన్ని తన జీవితంలో ఎలాగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అన్న విధానంలో ముందుకు కనుక పిల్లలు కూడా వెళ్ళినట్లయితే వాళ్ళ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చక్కటి టైం టేబుల్ లైఫ్ స్టైల్లో కానీ అన్నీ చూసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే పెద్దవాళ్ళు అన్నీ కూడా జీవితంలో చూసి ముందుకు వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు మనం తీసుకోవడమే పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్. కాబట్టి అదే కరెక్ట్ మనకి ఇది ఒక చక్కటి ఎదుగుదలకి ఒక ముఖ్యమైన సాధనం. కాబట్టి జీవితంలో ఎదిగే ప్రతి వాళ్ళు కూడా అక్కడితో ఆపేయకుండా ఎక్కడికక్కడ కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితంలో ప్రతి విషయంలోనూ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మళ్ళీ వెనక్కి చూసుకునే అవసరం ఉండదు. అన్ని విధాల ఎదుగుదలకి మంచి వ్యక్తుల క్రిటిసిజం, శ్రేయోభిలాషుల క్రిటిసిజం, వాళ్ళ సలహా సంప్రదింపులు మన అభివృద్ధికి మూల కారణాలు అవుతాయన్న విషయాన్ని గుర్తించాలి. ఇది ఇందులో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.